నాయకులు నిరంజన్ రెడ్డి గారి కూతురు డాక్టర్ అమ్మ గారు చెప్పిన విషయం మీకు అలా తెలుసు. ఇవాళ మొన్న ఎన్నికలు జరిగినాయి. మనం అందరం కూడా నిరంజన్ రెడ్డి గారి మీద ప్రేమతోనే ఓట్లు వేసినాం. కానీ కొంతమంది మాయ చేయబడ్డారో మళ్ళీ మార్పు కోరుకున్నారో మన నిరంజన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. ఆయన ఓడిపోయిన తర్వాత ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడ ఆగిపోయినాయి. ఇవాళ చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి. రైతులందరికీ కూడా రైతు బీమా, రైతు భరోసా అన్నీ కూడా ఏమి అందకుండా ఇవాళ మళ్ళా వలసలు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరంతా ఆలోచన చేయండి. 6 నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. ఇంట్లో ఆసరా పింఛన్ వచ్చినా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ ధర 500 సబ్సిడీ ఇస్తామన్నారు. ధాన్యం కొనుగోలు మీద 500 రూపాయలు ఇస్తామన్నారు. ఈ విధంగా అన్ని హామీలు, మోసపూరిత హామీలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు చేయలేదు. కాబట్టి ఇలా మళ్ళా మనందరూ కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ కేసీఆర్ వల్లనే మనకు సంక్షేమ పథకాలు అమలైతాయని చెప్పి ఇవాళ వస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మాలాగానే రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. అయ్యా మాకు కూడా ఓట్లేయండి, మొన్న మా కేసీఆర్ మేము గెలిపించారు, మళ్ళీ మా ఎంపీ కోటేయమంటారు. మీరు అడగాలి వాళ్ళను, అయ్యా మాకు ఇస్తామన్న 2500 ఎక్కడ వా, గ్యాస్ సిలిండర్ ధర ఎక్కడ వా, మళ్ళీ కేసీఆర్ కిట్ ఎక్కడ వా, రైతు బంధు ఎక్కడ వా, రైతు బంధు 10,000కు 15,000 ఇస్తామంటారు, కౌలు రైతులకు సంబంధించి 12,000 ఇస్తామంటారు, రైతు కూలీలకు పైసలు ఇస్తామంటారు. ఏవి కూడా 1 రూపాయి పడలే. ఇప్పటి వరకు మేము కళ్యాణ లక్ష్మికి ఈ రోజు వరకు 1 నయా పైసలు రాలే. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామంటారు. ఇవన్నీ ఎక్కడ పోయినని వాళ్ళు నిలదీయాలి. వాళ్ళు సమాధానం చెప్పలేకనే మీ అటువంటి దగ్గరికి వస్తలేరు. ఎంతసేపు మేము అధికారంలో ఉన్నాం, మళ్ళీ ఒక మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దయచేసి మనము ఈ ప్రవీణ్ కుమార్ కేసే ప్రతి ఓటు నిరంజన్ రెడ్డి గారికి వేసినట్టే. నిరంజన్ రెడ్డి గారు ఓడిపోయిన ఇంట్లో పడుకోలే, ప్రతి క్షణం ప్రజల మధ్యలో ఉంటున్నాడు. ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని ప్రతి ఊరు తిరిగి చూస్తున్నాడు. ఎక్కడెక్కడ ఆయన చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ఆగిపోయినాయి, సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి, ఎవరెవరికి ఏ బాధలు ఉన్నాయని తిరుగుతున్నాడు. కాబట్టి అటువంటి నాయకుని కోరుకోవడం మన దురదృష్టం. కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓటేస్తే నిరంజన్ రెడ్డి గారికి కేసీఆర్ ఓటేసినట్టు. కాబట్టి మొదటి నెంబర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటుంది. కాబట్టి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి ఇస్తామని మనకు చెప్పారు. ఏమి సార్ 2 లక్షలు మాట్లాడినారు. ఇంకా ఏదో మహిళలకు 2,500 అన్నారు, బ్యాంకులో రుణమాఫీ చేస్తామన్నారు, తులం బంగారం అన్నారు, లక్ష్మీ కళ్యాణం పైసలు 1,16,000 అన్నారు. ఏం లేదు కదమ్మా, మనకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇంట్లకు ఆడపిల్ల ప్రతి ఆడపిల్లకు 2,500 రాలేదు. 1,116తో పాటు 1 తులం బంగారం రాలేదు. 500 రూపాయల సిలిండర్ రాలేదు. మన కరెంటు ఫ్రీగా కాల్చుకుంటే ఫ్రీగా 200 యూనిట్ల వరకు రాలేదు. పైసలు కడుతూనే ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనం చదువుకున్న అమ్మాయిలకు స్కూటీ ఇస్తాడు, కరెంట్ స్కూటీ. ఈ విధంగా ఎన్నో రకరకాల అబద్ధాలు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మనం మోసపోయినాం. అంటే మీ ఊరు కూడా మనకు 75% మనకు చేస్తే కొంతమంది అక్కడ చేసిండొచ్చు. ఈడ కూడా మొత్తం తిప్పి కొడితే 10-15 మనకు మైనస్, 32 ఓట్లు మనకు మైనస్ అయింది. ఇప్పుడు తాండాలు ఊరు కలిపి అంటే మనకు యాక్చువల్గా మీరు ఊరోళ్ళు మ్యాక్సిమంగా మాకు వేసారు. మా తాండాల్లో కొంతమంది పిల్లలు వాళ్ళు కొంత డబ్బు ఆశతోటి పోయి మా వాళ్ళని అందరూ కింద పైన అబద్ధాలు చెప్పి కొద్ది ఓట్లు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా జరిగింది. వాస్తవంగా మల్లెపేపల్లి గ్రామానికి మన సారు చేసిండు, మరియు సూర్యతాండ కానీ దేవకొండ తాండ కానీ అన్ని రోడ్లు చేసిండు. మనకు చెరువు నింపడానికి